వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారం తెలియచేసుకుంటూ, కార్తీక మాసము ఈరోజు దరిమల 30 రోజుల వరకు కూడా ఏ విధంగా పరమేశ్వరుని కానీ లేదా విష్ణుమూర్తిని కానీ అర్చించాలి, అలాగే దైనందిన జీవితంలో ఎటువంటి నియమాలు ప్రతిరోజు పాటించాలనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు దరిమల కార్తీక మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రధానంగా వీక్షిస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు అందరూ కూడా నియమాలు అనేటువంటివి పాటించాలి. ముఖ్యంగా మీకు గనక అవకాశం గనక ఉంటే, చేయగలిగే ఓపిక ఉంటే బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం, అలాగే మాంసాహారము, మద్యపానము, ధూమపానము ఇవన్నీ కూడా పక్కకు పెట్టడం, ఈ నెల రోజుల పాటు దైనందిన జీవితంలో అనునిత్యం మీ ఇష్టదేవత ఏదైనా కానీ, ఈశ్వరుడైతే శివాయ నమః, విష్ణువైతే నారాయణాయ నమః, అమ్మవారు అయితే శ్రీమాత్రే నమః, దత్తుడైతే దత్తాయ నమః అనుకుంటూ మీరు ప్రతిరోజు కూడా నామస్మరణ గనక చేసుకుంటే ఈ కార్తీక మాసంలో పొందే పుణ్యము వర్ణించడానికి బ్రహ్మాది దేవతలకు కూడా అలవి కాదు అని చెప్పి మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉంది. ముఖ్యంగా ఈరోజు పాడ్యమి తిథి, అనగా కార్తీక మాసములో పాడ్యమికి బలిపాడ్యమి అనేటువంటిది పేరు. అనగా బలిచక్రవర్తి ఈ రోజునే పాతాళలోకము నుంచి మన భూలోకానికి వచ్చి ఈ యొక్క భూప్రపంచానికి అంతటికీ కూడాను రాజై కూర్చుంటాడు. తద్వారా ఎవరైతే బలిచక్రవర్తిని ఆరాధన చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవ అన్నట్టుగా ఈ బలిచక్రవర్తిని ఎవరైతే ఈ రోజున ఆరాధన చేస్తారో వారికి విశేషమైనటువంటి పదవి ప్రాప్తి కలుగుతుంది. పదవి లేని వాళ్ళకి, అనగా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది, లేదా స్థిరమైన ఉద్యోగము కలుగుతుంది, మరియు మనకు ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉన్నత అధికార ప్రాప్తి కూడా కలిగే అవకాశం బలిపాడ్యమి రోజున మనం ఆచరించడం వల్ల తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజున వివిధ రంగులతో బలిచక్రవర్తిని, అనగా అలంకరణగా మనం ఒక ప్రతిమ రూపంలో తయారు చేసుకోవాలి. అది భూమి మీదనైనా కానీ మనం వేయవచ్చు, ముగ్గు వేసినట్టుగా. రకరకాల రంగులతో ఆ బలిచక్రవర్తి చిత్రపటం, అనగా గుర్రము, ఆ గుర్రము నెక్కినటువంటి ఒక మహారాజులాగా వేషము, తదనంతరం ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో డాలు పట్టుకొని యుద్ధానికి వెళ్తున్నట్టుగా బలిచక్రవర్తి యొక్క చిత్రపటాన్ని మనం గీసుకొని, తదనంతరం ఆ యొక్క బియ్యములతో అతని యొక్క పరివారాన్ని ఉన్నట్టుగా మనం భావన చేస్తూ చిత్రపటం చేసుకోవాలి. తదనంతరం బలిచక్రవర్తిని ఆరాధన చేయాలి. ఈ బలిచక్రవర్తి రూపంలో ఈ పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడికి మనవడు ఈ బలిచక్రవర్తి కాబట్టి ఈ విష్ణు ఆరాధన, విష్ణు అష్టోత్తర పూజ అనేటువంటిది జరపాలి. తదనంతరం విశేషంగా ఈ రోజున బలిపాడ్యమి రోజున దీపదానం అనేటువంటిది ప్రధానంగా చేయాలి. ఇచ్చేటువంటి వ్యక్తి మహారాజుగా భావన చేస్తూ, అలాగే తీసుకునే వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపుడుగా భావించాలి. బ్రాహ్మణోత్తముని ఇంటికి పిలిపించుకొని సంకల్పం చెప్పుకొని దీపదానం అనేటువంటిది చెయ్యాలి. ముఖ్యంగా నువ్వుల నూనె, అలాగే కొబ్బరి నూనె మరియు అవిసె నూనెతో దీపారాధన చేసి ఆ దీపము అనేటువంటిది వీలైతే ఒక దీపం కానీ 3 దీపాలు కానీ దానము చేయాలి బ్రాహ్మణుడికి. ఈ దానము చేసినట్టు తర్వాత బ్రాహ్మణుడికి దక్షిణతో కూడుకున్నటువంటి స్వయంపాక దానం అనేటువంటిది కూడా చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క దేవదేవుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము, నారాయణుడి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలతో తొలతూగుతాము అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు దరిమల మొత్తము మాసము రోజులు, అనగా 30 రోజుల పాటు మనం కార్తీక మాసంలో విధి విధానంగా అర్చన చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున సూర్యోదయానికంటే ముందే, అనగా నక్షత్రములు ఉండగానే కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించాలి. ఈ నెల రోజుల పాటు వీలైతే చన్నీటి స్నానం గనక చేసినట్లయితే
ఇంకా భగవంతుని యొక్క అనుగ్రహము ఆరోగ్యప్రదాయకము అని మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ఈ స్నానం చేసేటప్పుడు గోవిందనామస్మరణాన్ని మనసులో తలుచుకుంటూ నీళ్లు శిరస్సు మీద వేసుకుంటూ పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః అంటూ 3 సార్లు గనక శిరస్సున గనక మనం వేసుకొని జల్లుకొని స్నానం చేస్తే మనము గత రాత్రి వరకు చేసినటువంటి పాపములు ఏవైతే ఉంటాయో ఆ పాపములన్నీ నశిస్తాయి. గత రోజులో సూర్యోదయం నుంచి రాత్రి వరకు అనగా పరుండుకొనేంత వరకు కూడా ఎవరైతే సకల పాపములు చేస్తాయో ఉదయాన్నే లేచి కాలకృత్యములు తీర్చుకొని పుండరీకాక్ష అనుకుంటూ స్నానము చేయడం వల్ల గత రోజులో చేసినటువంటి పాపములన్నీ తొలగిపోతాయని చెప్పి మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ఆ దరిమల రాగానే చక్కగా ఇంట్లో దీపారాధన చేయాలి. ముఖ్యంగా ఈ మాసము రోజుల పాటు కూడా దీపమును ఆరాధన చేయడం అనగా దీపారాధన అంటే ఏంటి? ప్రధానంగా ఇంటికి రాగానే ఇంట్లో ఉన్నటువంటి పూజామందిరంలో దీపారాధన చేసుకోవాలి. అలాగే తులసి చెట్టు దగ్గర కూడా ఆరాధన చేసుకోవాలి. తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేదా విష్ణు అష్టోత్తరం కానీ 3 సార్లు కానీ పారాయణం చేయాలి. తదనంతరం ఇంట్లోకి రాగానే శివ సహస్రనామం కానీ శివాష్టోత్తరం కానీ పారాయణం చేయాలి. ఈ విధంగా ఈ రోజున ఎవరైతే అనగా మొదటి రోజైనటువంటి బలిపాడ్యమి రోజున ఎవరైతే ఈ విధంగా ఆచరణ చేస్తారో అటువంటి వారికి శివకేశవుల యొక్క అనుగ్రహం కలగడం ద్వారా ఇహలోకంలో సౌఖ్యము, తదనంతరం మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని మనకు సాక్షాత్తు కార్తీక పురాణంలో చెప్పబడింది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ కార్తీక మాసం అంతా కూడా శివకేశవులకి భేదము లేదు అనే దృక్కోణంతో మనం ఎవరైతే గనక మనం ఆరాధన చేస్తామో వాళ్ళకి సకల సంపదలు చేకూరి సకల కష్టములు, దుఃఖములు, నష్టములు, సమస్యలు అన్నీ కూడా వాటంతటవే తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక శీఘ్రముగా ఇకనైనా కానీ ఈ రోజు దరిమల ఆచరిస్తారని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఆ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహము అలాగే నారాయణ యొక్క అనుగ్రహం సర్వము మీకు తోడై ఉండాలనే ఆశీర్వచనంతో స్వస్తి.